రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల ఖాతాలను అయితే నిధులైతే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ నెల 30 తేదీ నుండి రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మీరైతే తారీఖు అయితే చూసుకోవచ్చు, 29/11/2024. మనకి ఈ నెల 30 తారీఖు నుంచి అయితే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో విడుదల అనేది చేయడం అన్నమాట. ప్రభుత్వం ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కట్టేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకి రైతులకైతే 10 ఎకరాల వరకు అయితే నిర్ణయించిందన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి శ్రీకారం అయితే చుట్టడంతో రైతులు సంబరాలు చేసుకోవడానికి కారణం ఉంది. ఈ చొరవ చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక అవసరాలను తీర్చడానికి చురుకుగా సాగు చేసే వ్యవసాయ భూములకు మద్దతు ఇవ్వడానికి అయితే ఏటా ఎకరాకు 15,000 అందించడం లక్ష్యంగానైతే పెట్టుకుందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకైతే ముందుకైతే సాగనుందన్నమాట. మనకి ఎందుకంటే డిసెంబర్ ఇప్పుడు రావడం జరిగిందన్నమాట. ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయితే కావడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఏం పనులు లేకపోతే అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో పథకాలకు సంబంధించి అమలు చేయకపోతే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల దృష్టిలో అయితే ఇప్పటికైతే విమర్శలు అయితే కురిపిస్తున్నారన్నమాట. మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో తెలంగాణలో కూడా మనకి రైతులకైతే రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా మందికి అయితే ఏదైతే ఉందో ఈ కళ్ళతో అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా పథకానికి అయితే శ్రీకారం చుట్టడంతో మనకైతే చుట్టనుందన్నమాట. ఈ నెల 30 తారీఖు నుంచి చూసుకున్నట్టయితే ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడుతున్నాయి, అలాగే ఎవరు అర్హులు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా నేనైతే మీకైతే లభిస్తాను అనమాట. 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఎవరైతే పొలం సాగు చేసే రైతుకే రైతు భరోసా పథకం అందించడం ప్రభుత్వ లక్ష్యం అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకు అతి త్వరలోనే దీనిపై కూడా ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉందన్నమాట. అది ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎవరైతే ఉన్నారో అలాగే మంత్రులు అని కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మనకు రైతు భరోసా అయితే నిర్ణయాలు అయితే తీసుకుంటారు అన్నమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రైతుల ఖాతాలో. మొదటగా చూసుకున్నట్టయితే 1 నుంచి 2, 3 ఎకరాల వరకు అయితే 3 రోజుల వారీగానైతే మనకైతే విడుదల చేయనున్నారు అన్నమాట. వారంలోగానైతే 1,500 కోట్లు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణలో ఉన్న పరిస్థితులకైతే ఇప్పటికే రైతులైతే 1000 కళ్ళతో ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు అతి త్వరలోనే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. మీ అందరి బ్యాంక్ అకౌంట్లను అయితే ఈ నెల 30 నుండి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మెల్లిగానైతే 10 ఎకరాలకు పెంచుకుంటే